దీనిలో పార్టిసిపేట్ చేయడం ఆనందంగా ఉంది. ఒకటి, వాళ్ళ సెంటిమెంట్స్ కానీ ఇతరుల యొక్క హక్కుల నైపుణ్యం పెంచుకున్న రోజే మీతో పాటు, మీ అసోసియేషన్తో పాటు, మీ వ్యక్తిగతంతో పాటు ముస్లిం సామాన్య వర్గానికి మంచి పేరు రావాలంటే మనం అందరికన్నా బెస్ట్ ఉండాలి. వచ్చి వాళ్ళ కుటుంబాన్ని కలుస్తాడా లేదా అనే ధైర్యం కూడా కుటుంబాల్లో ఉంది. అంటే 24 గంటలు డ్యూటీలో ఉన్న ప్రపంచంలో ఏకైక సంస్థ ఒక విద్యుత్ సంస్థ మాత్రం. విద్యుత్ సంస్థ గురించి చెప్పాలంటే మనం పుట్టేటప్పుడు మానవుడితో ప్రతి నిత్యం అడ్డుపెట్టుకున్న సంస్థ విద్యుత్. ఇలాంటి సంస్థలో మనం పనిచేయడం మన యొక్క పూర్వజన్మ స్ఫూర్తిగా మనం భావించాలి. వినియోగదారులకి మనం సేవ చేయడమే మన యొక్క ముఖ్య లక్ష్యం. నేను మా అధికారులకి సిబ్బందికి తెలియజేసిందంటే వినియోగదారులు ఒక్కొక్కరు ఒక్క విధంగా మాట్లాడతారు, ఒక్కొక్కరు ఒక్క రకంగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరితో మనం మంచిగా సామరస్యంగా మాట్లాడాలి. పెళ్లి కార్యక్రమాలను మనం అనుకుంటే ఎక్కడంటే అడగడానికి వాళ్ళకి ఆ అవకాశం లేదు. ఇక్కడ మనం ఉండే వాళ్ళలో మనం ఏ ఫంక్షన్ కావాలో ఎప్పుడు కావాలో వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి అవకాశం లేదు. తుఫాన్ వచ్చినా మనం వెంటనే కరెంట్ పోయినా కానీ మనం ఫోన్ చేసి చెప్పిన వెంటనే కరెంట్ వచ్చేస్తుంది. ప్రతి వాళ్ళు ఎనీ టైం 24/7 అలర్ట్లో ఉండాలా. చాలా అటెన్షన్లో ఉండే జాబ్ అన్నమాట అది. వెనక్కి వస్తావు దించరా, ముందుకు పోతావు. అది వెనక సందులు పక్క చంద్ర వల్ల కదా బ్యాక్ సైడ్ వస్తుంది. ఏజ్ బయట ఉందా కానీ పాకెట్ కొంచెం పెద్దది అయిపోయింది. బట్ ఎనీహౌ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ది ఓఎన్ఎం స్టాఫ్, అకౌంట్ స్టాఫ్, ఫీల్డ్లో డే టు డే యాక్టివిటీస్కి. మా అజీజ్ గారికి 10 నిమిషాలు ఇస్తే మొత్తం చదివేస్తారు. కాబట్టి దట్స్ ఎ వెరీ గుడ్ డైట్, ఇన్ఫర్మేటివ్ డైట్. థ్యాంక్ యూ. ఇప్పుడు థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు ది ఆథర్ ఆఫ్ ది డైరీ అసలు మన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అనంతపూర్లో అజీజ్ గారి చేతిలో ద్వారా మన సోమిరెడ్డి గారికి మొమెంటో అందజేయడం జరుగుతుంది. యూసుఫ్ గారు మరియు క్యాబ్ ద్వారా అండ్ మన అబ్బాస్ గారు మొమెంటో వెరీ ఎనర్జెటిక్ ఆఫీస్ డ్రైవర్ సార్. మొమెంటో బై రఫీ భాయ్, మొమెంటో బై రఫీ భాయ్. మొమెంటో బై ఆలి భాయ్, మొమెంటో బై ఆలి భాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టపడాలా, కన్జ్యూమర్స్ నష్టపడకుండా కష్టపడకుండా ఉండాలా అని చెప్పాము. వాళ్ళందరూ కూడా కలెక్టివ్గా వర్క్ చేసి దానికి సిద్ధపడ్డారు. గత ప్రభుత్వంలో చాలా ఘోరాలు నేరాలు జరిగినాయి. ఎనర్జీ విద్యుత్ శక్తి శాఖలో కొంపలు మునిగిపోయినాయి. అల్టిమేట్గా ఈరోజు కన్జ్యూమర్స్ భరిస్తున్నారు. నిన్నటికి నిన్న సెకీ ఒప్పందం ₹99 గుజరాత్ ఉంటే ఆ తర్వాత చేసుకున్న అగ్రిమెంటు ₹50 ₹60 ఉండాలి. కానీ ₹2,02,49, ₹2.5. ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకొక 7-8 ఇయర్స్లో సోలార్ ఎనర్జీ యూనిట్ ₹25 వస్తుంది అని చెప్పి ఈరోజు ₹2.5 కొన్నాం. 1,30,000 కోట్ల అదనపు భారం పడుతుంది. సరే, ఇంకా స్మార్ట్ మీటర్స్ అంటారా,
ట్రాన్స్ఫార్మర్స్ అంటారా, ఈ వాటన్నిటిలో ఎక్కడ దేశంలో ఎక్కడ జరగని కుంభకోణాలు ఏడు జరిగినాయి. నేను వాళ్ళకి ఒక చిన్న సలహా ఇచ్చా. అసోసియేషన్స్, మొన్న ఓసీ అసోసియేషన్ జరిగింది, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఈరోజు ముస్లిం మైనారిటీ జరిగింది. ఏదేమైనా అల్టిమేట్గా కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్లో మీరు కలిసి పనిచేయాలా. అవసరమైతే డిస్కామ్లు, ఎనర్జీ డిపార్ట్మెంట్ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే వాటిని రెక్టిఫై చేయండి అని చెప్పి కూల్గానైనా సరే మీరు రిప్రజెంట్ చేయాలి. కృషి చేసి దీన్ని గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది. కన్జ్యూమర్స్ని విపరీతమైన భారాలు పడకుండా కాపాడాల్సిన అవసరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ముస్లిం మైనారిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డైరీ ఇనాగ్రేషన్ నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసుకున్నారు. అందులో నన్ను, మాజీ మంత్రి సోమిరెడ్డి గారిని ప్రత్యేక ఆహ్వానితం చేశారు. చాలా సంతోషమైంది ఇక్కడ వీళ్ళతో కలిసి. వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ఈ డిపార్ట్మెంటు ఎసెన్షియల్ సర్వీసెస్, ఈ ఎసెన్షియల్ సర్వీసెస్తో పాటు ఈ భారతదేశంకి రాబోయే రోజుల్లో ఉండే డిమాండ్కి మనం చేయాల్సింది ఎంప్లాయీస్ చాలా చేయాల్సి ఉంది. పవర్ లాసెస్ కాడి నుంచి అలాగనే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఇవన్నిటిని కానీ ఈ ముస్లిం అసోసియేషన్ అని పెట్టారు. సో ఈ అసోసియేషన్ పేరుతో కాదు మనకు గౌరవం వచ్చేది, మన పనితో గౌరవం వస్తుంది. వీ షుడ్ బికమ్ ఎక్స్పర్ట్స్. అందరికన్నా ది బెస్ట్ అని చేసుకుంటేనే మనకు గౌరవం. అసోసియేషన్స్ అన్నీ అవసరం. ఈరోజు ప్రతి కులంకి అసోసియేషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ పెడుతున్నారు అసోసియేషన్. ఆ అసోసియేషన్ ఒక దగ్గర పోతే సాచురేషన్ అయిపోతుంది. అన్ని అసోసియేషన్స్ అయిపోయాయి. సో ఆ అసోసియేషన్కి ఒక వాల్యూ రావాలంటే, ఒక గుర్తింపు రావాలంటే ఆ అసోసియేషన్స్లో ప్రత్యేకంగా ఇప్పుడు ముస్లిం అసోసియేషన్, ముస్లిం సోదరులందరూ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దే షుడ్ బికమ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ నోహౌ తెచ్చుకోవాలి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వేగంగా అతివేగంగా మారుతున్న టెక్నాలజీ ఏంటంటే ఎనర్జీ, పవర్ సెక్టార్. సో సోలార్లో కావచ్చు, ఒక సంవత్సరం ముందు టెక్నాలజీ ఈ రోజుకి మారిపోతూ ఉంది. అలాగా పవర్ లాసెస్ కాకుండా ఇవన్నీ మనము ది బెస్ట్ పీపుల్ ఇన్ దిస్ ఆ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డులో అనేది మనం చేసుకుంటూ, అలాగనే కస్టమర్ సెంట్రిక్. ఈరోజు వ్యాపారాలు ఇవన్నీ మీరు ఇంటరప్షన్ లేకుండా చేసిన దానివల్ల ఐ నో మీది థ్యాంక్స్లెస్ జాబ్. ఎవరు మీకు థ్యాంక్ యూ ఈరోజు నాకు మా ఇంట్లో 24 hours కరెంట్ వచ్చిందని మీకు ఎవరు చెప్పరు. బట్ స్టిల్ దోస్ ఎఫర్ట్స్ ఆర్ దేర్. వి ఆల్ బిలీవ్ ఇన్ యూ పీపుల్. మీరు చేసిన కృషి వల్ల, మీకుండే నైపుణ్యం వల్ల ఈరోజు అన్నీ బాగా అవుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మీ పైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి మీరు అందరు కానీ దాన్ని కేపబిలిటీస్ పెంచుకోవాలి. అన్ని అసోసియేషన్స్తో కానీ కలిసి సింక్రనైజ్ అవ్వాలి ఆలోచనలు. మనం ముస్లిం మైనారిటీ అని మన ఆలోచన వేరు, అలా కాకుండా ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు సింక్రనైజ్ అవుతూ అందరితో కలిసిమెలిసి చేసుకోవాలని కానీ ఈ అసోసియేషన్ వాళ్ళకి తెలియజేస్తూ, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.